మీరు దరఖాస్తు తయారు చేసి పెట్టండి. యథార్థంగా వాస్తవంగా ఎవరికైతే జాగలేమో వాళ్ళకి, ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు, ఇల్లు ఉన్నోరికి జాగున్నోరికి లేదు. గరీబోరికి ఎవరికైతే ప్లాట్ లేదో ఇల్లు లేదు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, వాళ్ళకి ఇద్దాం. సరేనా? సరే. దాని తర్వాత రేషన్ కార్డు ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తుంది. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మనం చెప్తున్నా, నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల, సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ గ్రామానికి సంబంధించి అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్నది ఒక ఇష్యూ. ఏంటది? అప్పటి నుంచి కూడా పెండింగ్ ఉన్నది. అప్పుడు వచ్చింది. ఇప్పుడు మీ గ్రామానికి హాస్పిటల్ అవసరమా లేదా? అయితే ఇంట్లో ప్లాట్లు ఇస్తామో, ఏ రోజైతే ఇండ్లు మంజూరయ్యి మన శంకుస్థాపన చేసుకుంటామో ఆ రోజు మీ నేరడుగుంట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేస్తాము. ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినాము. ఆ రోజే హాస్పిటల్ కు శంకుస్థాపన చేద్దాము.